పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రపంచంలో ఎవరైనా బాప్తిస్మం తీసుకోవటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతారు. ప్రపంచంలో ఎవరైనా బాప్తిస్మం తీసుకోవటం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతారు. అలా పరిశుద్ధాత్మను పొందిన వారికి పరిశుద్ధాత్ముడిపై సరి అయిన అవగాహన లేకపోవుట విచారకరం. చాలామందికి తండ్రికి, యేసుకి, పరిశుద్ధాత్మునికి తేడా తెలియదు. క్రైస్తవుల్లో చాలామంది పరిశుద్ధాత్మను తండ్రిగా సంబోధిస్తూ పరిశుద్ధాత్మ తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రతి క్రైస్తవ సంఘాలలో కానీ సభలలో కానీ పరిశుద్ధాత్మ పేరుతో అల్లరి చేస్తూ గెంతులు వేస్తూ పరిశుద్ధాత్మ తండ్రి దిగిరా, పరిశుద్ధాత్మ తండ్రి దిగిరా అని కేకలు వేస్తూ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి ఊరంతా వినిపించేలా అరుస్తూ చుట్టుపక్కలున్న వారికి అర్ధరాత్రి వరకు నిద్ర లేకుండా చేస్తూ ఎంతో గందరగోళం సృష్టిస్తున్నారు. మరికొందరైతే యేసే పరిశుద్ధాత్మ అని చెబుతున్నారు. అసలు ఎవరికీ పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన లేదని చెప్పక తప్పదు. పరిశుద్ధాత్మను దిగమంటే దిగుతారా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? నీకు నచ్చినప్పుడు నీవు పిలిస్తే వచ్చేవారా పరిశుద్ధాత్ముడు? బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి ప్రాముఖ్యమైన పాత్ర ఉన్నది. ఆయన గూర్చి తెలుసుకోవటం చాలా ముఖ్యం. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఉనికి, ఆధిక్యత ఏంటి అనేది మన పాఠము. పరిశుద్ధాత్మ అనగా క్రైస్తవులు చాలా చులకనగా చూస్తున్నారు. పరిశుద్ధాత్మ అనగా భాషలు మాట్లాడటం, గెంతులు వేయడం అని పరిశుద్ధాత్మ అనగా భాషలు మాట్లాడటం, గెంతులు వేయడం అని గొప్ప వెలుగు గాని అనుకుంటూ పరిశుద్ధాత్మని తక్కువగా చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతున్నారు. మత్తయి 12వ అధ్యాయము 31, 32 వచనములు. మత్తయి 12వ అధ్యాయము 31, 32 వచనములు. మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మనుష్యులు చేయు పాపమునకు దోషణకు క్షమాపణ ఉంది కానీ ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. ఇది స్వయంగా యేసు చెబుతున్న మాట. యేసుక్రీస్తుకి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడడం అంటే యేసు దేవుని కుమారుడు కాడని, యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడడం అంటే యేసు దేవుని కుమారుడు కాడని, ఆయన సిలువ వేయబడలేదని, మగ్దలేని మరియను వివాహమాడినాడని, క్రీస్తు కాశ్మీర్కి వచ్చాడని, ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడినా, లేనిపోని అభియోగాలు వేసినా తప్పు చేశాము తండ్రి క్షమించు అంటే క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే అస్సలు క్షమాపణ లేదు. ఇక్కడే కాకుండా రాబోవు యుగంలో కూడా క్షమాపణ లేదు. ఎందుకు పరిశుద్ధాత్మను గూర్చి ఉన్నతంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు? మనం అనుకున్నట్లుగా పరిశుద్ధాత్మ ఏవో చిన్న పనులు చేసేవాడు కాడు. ఆయనకు చాలా బాధ్యతలున్నాయి. పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తులాగా శరీరం లేదు. అదృశ్యుడు అంటే కనిపించడు. పరిశుద్ధాత్మ అనగా ఆత్మ. పరిశుద్ధాత్మ గూర్చి ఆలోచించటం మొదలు పెడితే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అలసిపోయే పరిస్థితి వస్తుంది. ఈ క్రైస్తవులకు పరిశుద్ధాత్మ గురించి ఏమి అర్థమైందని పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడుతున్నారు? బైబిల్ చదివేటప్పుడు కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చదవకపోతే మనకి అర్థం కాదు. పరిశుద్ధాత్మకు ఉన్నతమైన స్థానం ఉన్నది.
రెండవ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనములు. రెండవ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనములు. బైబిల్ ప్రవచనాలు, లేఖనాలు అన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కలిగాయి. బైబిల్కు విరుద్ధంగా మాట్లాడకూడదు. వాక్యములోనున్న దానికి దేవుడు అనుకున్నట్లుగా చెప్పాలి. వాక్యములోనున్న దానికి దేవుడనుకున్నట్లుగా చెప్పాలి. కానీ మనుష్య జ్ఞానం కలిపి చెబితే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటమగుచున్నది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన బైబిల్కి విరుద్ధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ ఉనికి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈయన మూలాన్ని ఆలోచించాలి. పరిశుద్ధాత్మ మామూలుగా ఎక్కడి నుండో వచ్చినవాడు కాదు. మరొక చోట నుండి పుట్టినవాడు కాడు. ఈయన ఎవరో ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరు? సృష్టి కార్యక్రమంలో దేవుడు పిల్లలను కావాలనుకున్నప్పుడు తన పని ప్రారంభంలో ఒక మాట పలికాడు. సృష్టి కార్యక్రమంలో దేవుడు పిల్లలను కావాలనుకున్నప్పుడు తన పని ప్రారంభంలో ఒక మాట పలికాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటున్నాడు. మనము అంటే ఒకటి కంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు అర్థమవుతుంది. నరులను చేయకముందు సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత నరులను చేయుదము అంటున్నారు. మన స్వరూపం మన పోలిక అంటే పరలోకములో తండ్రి దగ్గర ఎవరున్నారు? పరలోకంలో తండ్రి దగ్గర దేవుని కుమారులు ఉన్నారు. ఇంకా దేవదూతలు ఆత్మలుగానున్నారు. పరలోకంలో తండ్రి దగ్గర దేవుని కుమారులున్నారు. ఇంకా దేవదూతలు ఆత్మలుగానున్నారు. మన స్వరూపం మన పోలిక అంటే దేవదూతల పోలిక అనుకుంటున్నారు. దేవదూతల పోలిక స్వరూపం కాదు. దేవుడు దేవదూతలతో మీరు నా కుమారులని నేను మిమ్మును కనియున్నానని ఎవరితోనూ చెప్పలేదు. దేవుడు దేవదూతలతో మీరు నా కుమారులని నేను మిమ్మును కనియున్నానని ఎవరితోనూ చెప్పలేదు. మరి మన స్వరూపం మన పోలిక అంటే ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? తన కుమారులతో దేవుడు చెబుతున్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను. వాక్యమనగా యేసు, ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన తండ్రి దగ్గర ప్రధాన శిల్పిగానున్నాడు. రెండవ వ్యక్తి ఎవరు అనేది ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అనగానే అందరూ ఇక్కడ దేవుడు అనుకుంటున్నారు. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మని మీరు తెలుసుకోవాలి. 2వ వచనంలో మాత్రమే దేవుని ఆత్మ అని ఉంది. క్రిందికి చదువుకుంటూ వెళితే మనకు దేవుడని కనిపిస్తుంది. దేవుని ఆత్మని లేదు. సృష్టి ప్రారంభంలో దేవుడు పరిశుద్ధాత్మని సృష్టి పర్యవేక్షణలో నుంచాడు. సృష్టికి కాపలాదారునిగానున్నాడు. దేవుడు ఆత్మగానున్నాడు. మరి దేవుడు ఆత్మ అయితే మరలా దేవుని ఆత్మ అని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మని అర్థం చేసుకొనవలెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఈయన రెండో కుమారునిగా తెలుస్తుంది. నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఈయన రెండో కుమారునిగా తెలుస్తుంది. తండ్రితో పాటు నరులను చేయుదము అన్నప్పుడు జ్యేష్ఠ కుమారునిగా యేసుక్రీస్తు, రెండో కుమారునిగా పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కలిసి ఉన్నట్లు అర్థమగుచున్నది. ఏ కార్యక్రమము తలపెట్టాలన్నా ఈ ముగ్గురు మాట్లాడుకొననిదే చేయరు అని బైబిల్ బాగా చదివిన వారికి అర్థమగుచున్నది. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వలె పాత నిబంధనల కాలంలో పరిశుద్ధాత్ముడు
యేసుక్రీస్తు వలె వాగ్దానాలకు గురయ్యాడు. ఇదిగో, కన్యక గర్భవతియే కుమారుని కనును, మన పాపాలను భరించి మన కొరకు బలి అయ్యాడని యేసుక్రీస్తు గురించి ఎలాగైతే ప్రవచనాలున్నాయో పరిశుద్ధాత్మ గూర్చి కూడా పూర్తిగా మనతో ఉండే కాలాన్ని వ్రాయించాడు. అప్పుడప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ పూర్తిగా మనతో ఉండే కాలమందు పాత నిబంధన కాలంలో దావీదు పాపము చేసిన తరువాత నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెబుతూ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని అంటున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయము 5వ వచనము 11వ వచనము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని అంటున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనము. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. క్రొత్త నిబంధన కాలము వచ్చేసరికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఆ కాలంలో కొందరికి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అవసరం. 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. ఇది యేసుక్రీస్తు వారి శిష్యులతో చెబుతున్నారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి నొందుతారు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసు చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ సమయం ప్రారంభమైనది. శాశ్వతంగా భూమి మీదకు పరిశుద్ధాత్మని రాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము. ఈ సందర్భంలో పెంతెకోస్తు పండగ దినమున అందరూ ఒక చోట కూడి ఉన్నారు. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మని రాక పెంతెకోస్తు పండుగ దినమున జరిగింది. ఇది ఇలా జరుగుతుందని ప్రవచనముంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనము. ఈ సందర్భములో పెంతెకోస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడి ఉన్నారు. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముని రాక పెంతెకోస్తు పండుగ దినము జరిగింది. ఇది ఇలా జరుగుతుందని ప్రవచనముంది. యావేలు 2వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రవచనం యావేలు ద్వారా వ్రాయించాడు. పెంతెకోస్తు పండుగ దినమున కేవలం 12 మంది పెంతెకోస్తు పండుగ దినమున కేవలం 12 మంది మీదకే పరిశుద్ధాత్మ రావటం జరిగింది. దీనితో పాటు వీరికి మాత్రమే పరిశుద్ధాత్మ వరములు వచ్చాయి. పరిశుద్ధాత్మ వరము అయితే బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసునామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ వరం వస్తుంది. పరిశుద్ధాత్మ వరములకి చాలా తేడా ఉంది. పరిశుద్ధాత్మ వరములు కేవలం అపోస్తులకు మాత్రమే వచ్చాయి. వారు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ వరములు కేవలం అపోస్తులకు మాత్రమే వచ్చాయి. వారు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేసిరో వారికి కూడా పరిశుద్ధాత్మ వరములు వచ్చాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము 7వ వచనము.
కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఎవరికి ఏ పనులు ఇవ్వాలో వారికి ఇచ్చేశాడు. ఒకనికి స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి, ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి భాషలను, మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు వరములను ఇచ్చాడు. ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి భాషలను, మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు వరములను ఇచ్చాడు. అందరికీ వరములు ఇవ్వలేదు, కొందరికి మాత్రమే ఇచ్చాడు. నేడున్న క్రైస్తవులు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మని, యేసు చనిపోయిన తరువాత పరిశుద్ధాత్మగా వచ్చాడని కొన్ని సందర్భములు అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. యోహాను 16వ అధ్యాయము 7వ వచనము. యోహాను 16వ అధ్యాయము 7వ వచనము. నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. యేసు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకొనక యేసు వెళ్ళిపోతే రాడని, యేసు వెళ్ళకపోతే రాడని అంటున్నారంటే, యేసు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా వచ్చాడు కాబట్టి నేను వెళ్ళకపోతే రాడని అంటున్నాడని లేఖనాలను అపార్థం చేసుకున్నారు. యేసు నేను వెళ్ళి పంపుదును అన్నాడు. యేసు నేను వెళ్ళి పంపుదును అన్నాడు. పంపడం ఎప్పుడు జరుగుతుంది? అక్కడ ఒకరుండి వేరే వారిని పంపితేనే పంపిస్తాను అంటారు. అలాగే యేసు అన్నాడు. కానీ నేను వెళ్ళి మరలా నేనే పరిశుద్ధాత్మ రూపంలో వస్తానని చెప్పలేదు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళిపోయేవాడు. యోహాను 14వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ యేసు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఇక్కడ యేసు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఇక్కడ యేసు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఉండుటకే పరిశుద్ధాత్మను పంపమని తండ్రిని వేడుకొంటాను అని యేసు అంటున్నాడు. ఎల్లప్పుడూ ఉండుటకే పరిశుద్ధాత్మను పంపమని తండ్రిని వేడుకుంటాను అని యేసు అంటున్నాడు. ఇక్కడ యేసు వేరు, పరిశుద్ధాత్మ వేరని తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని కార్యక్రమాలు. బైబిల్ మనుష్యుని ఇచ్చను బట్టి కాక మనుష్యులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి. బైబిల్ వ్రాయడానికి కారణం పరిశుద్ధాత్ముడే. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనములు. 2 పేతురు 1వ అధ్యాయము 20-21 వచనములు. యేసుక్రీస్తు భూమి మీద మరియ గర్భమున రావటానికి గల కారణం పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తు భూమి మీద మరియ గర్భమున రావటానికి గల కారణం పరిశుద్ధాత్ముడే. మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. మత్తయి 1వ అధ్యాయము 18వ వచనము. యేసు భూమిపై పుట్టడానికి కారణం పరిశుద్ధాత్మ. రోమా 8వ అధ్యాయము 9-14 వచనములు. రోమా 8వ అధ్యాయము 9-14 వచనములు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. రోమా 8వ అధ్యాయము 9-14 వచనములు.
దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ అనగా దేవుడు పంపగా వచ్చినవాడు. దేవుని ఆత్మ క్రొత్త నిబంధన పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ అనగా దేవుడు పంపగా వచ్చినవాడు. దేవుని ఆత్మ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వేడుకొనగా వచ్చినవాడే సత్యస్వరూపియగు ఆత్మ ఉత్తరవాది అన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనము. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అనగా ఫుట్నోట్లో ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. మొదట ఆదరణకర్త యేసుక్రీస్తు వారు. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అనగా ఫుట్నోట్లో ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. మొదట ఆదరణకర్త యేసుక్రీస్తు వారు. మొదటి ఆదరణకర్త యేసుక్రీస్తు వారు. రెండవ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరూ వేరు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నది కొద్ది సంవత్సరములకు మాత్రమే. కానీ యేసు వెళ్ళిన తరువాత మనతో ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను పంపించను. లోకము ఆయనను చూడదు అని యేసు చెబితే నేటి క్రైస్తవులు పరిశుద్ధాత్మను మేము చూశామని అంటున్నారు. లోకము ఆయనను చూడదు అని యేసుక్రీస్తు చెబితే నేటి క్రైస్తవులు పరిశుద్ధాత్మను మేము చూశామని అంటున్నారు. బైబిల్కి మించిపోయి మాట్లాడుతున్నారు. ఇది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపము. వీరికి క్షమాపణ ఉండదు. చాలామందికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేయటం అంటే ఏంటో సరిగా తెలియదు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము. మొదటి వచనం నుండి చదివితే అననీయ సప్పీరా అను భార్యాభర్తలు ఇద్దరు ఏకమై పొలమమ్మి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. పొలం అమ్మిన వెలలో కొంత దాచుకొని కొంత ఇవ్వటం జరిగింది. వెంటనే పేతురుగారికి తెలిసిపోయింది. పేతురుగారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయంను ప్రేరేపించింది? మొత్తం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం పరిశుద్ధాత్మను మోసపరచటం అని అర్థమైంది. ఈ విధంగా చూస్తే లోకంలోనున్న క్రైస్తవులంతా ఇదే పాపం చేస్తున్నారు. ఆ కాలంలో అననీయ సప్పీరాలు మోసం చేయగానే ఇద్దరు చనిపోయారు. ఈ కాలంలో మనము చేసిన వాగ్దానాలు ఇవ్వకపోయినా బ్రతికున్నాము. ఇప్పుడు దేవుడు వెంటనే అలా చంపటం లేదు. పరిశుద్ధాత్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన వాక్యమును సరిగ్గా వినకపోయినా, సరిగ్గా చెప్పకపోయినా పాపము చేసినట్లే. ఈ విధంగా చూస్తే ఎంతోమంది క్రైస్తవులు పాతాళానికి జారిపోతారు. 99% నరకానికి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ పొందిన మనం వాక్య ప్రకారం బ్రతకాలి. చేస్తానన్న పనిని ఖచ్చితంగా నెరవేర్చాలి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి చేసే పనులు ఏమైనా ఉన్నాయా? రోమా 8వ అధ్యాయము 26వ వచనము. రోమా 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమా 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకున్న బలహీనత ప్రార్థన యుక్తముగా చేయటం రాదు. కాబట్టి పరిశుద్ధాత్మ మన కొరకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు.
ఉదాహరణకు ఒక ఆవిడ 3 గంటలు ప్రార్థన చేసి ఈ చిన్న ప్రార్థన అంటుంది. చిన్న ప్రార్థనే అంతుంటే పెద్ద ప్రార్థన ఇంకెంత ఉంటుందో. మనం ప్రార్థనలో ఒకటి చెప్పబోయి మరొకటి చేస్తుంటాము. మన హృదయంలో ఒకటి అనుకొని మరొకటి అడుగుతుంటాం. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు మనం చేసే ప్రార్థనను సరిచేసి దేవునికి వినిపిస్తాడు. దేవునితో ఎలా మాట్లాడాలో ఆత్మ సహాయం చేస్తుంది. యోహాను 14:26 యోహాను 14:26 పరిశుద్ధాత్మ యేసు చెప్పిన సంగతులను మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ యేసు చెప్పిన సంగతులను మనకు జ్ఞాపకం చేస్తాడు. మనం తప్పు మార్గంలో పయనిస్తున్నప్పుడు మనకు వాక్యంతో బోధ చేస్తూ మనలను ప్రేరేపిస్తాడు. దేవుని పనులలో ఎల్లప్పుడూ ఉండాలని చెబుతూ దేవునికి ప్రీతికరమైన యాగాలుగా మన శరీరాలను సమర్పించుకోవాలని మనలను సమాధానంగా ఉంచుతాడు. రోమా 5:5 రోమా 5:5 పరిశుద్ధాత్మ మనలోనికి రావటం వలన దేవుని ప్రేమ నిలిచి ఉంటుంది. ప్రేమ అనగా క్రియ. దేవుని పనులు దేవుని కోసం మనము చేయవలసిన పనులు చెప్తారు. దేవుని పనులు దేవుని కోసం మనం చేయవలసిన పనులు చెప్తారు. పరిశుద్ధాత్మ భూమి మీద ఆత్మగానే మనలోనున్నాడు. ఆత్మగానే పనులు చేస్తున్నాడు. మన దగ్గర ఎప్పుడూ ఆత్మగానే ఉంటాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఆయన భూమి మీద ఉండాలి. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఉన్న కాలం కొంచెమే, కానీ పరిశుద్ధాత్మునికి శరీరము లేదు. యేసు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయిన తరువాత ఆత్మగా వచ్చిన పరిశుద్ధాత్మకి చాలా ఎక్కువ కాలం భూమి మీద ఉండాలని దేవుడు పంపాడు. అందుకే యేసు కొరకు విరోధంగా ఒక మాటన్నా క్షమిస్తాడు, కానీ తన రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ గెంతులు వేయించి చప్పట్లు కొట్టించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడించేవాడు కాడు. కొరింథీ 14:33 1 కొరింథీ 14:33 దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. సభలలో కానీ సంఘాలలో కానీ అల్లరి చేస్తూ గెంతులు వేస్తున్నవారు పరిశుద్ధాత్మకి విరోధులు. సభలలో కానీ సంఘాలలో కానీ అల్లరి చేస్తూ గెంతులు వేస్తున్నవారు పరిశుద్ధాత్మకి విరోధులు. ఇలాంటి వారికి పాపక్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 కొరింథీ 1:22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 2 కొరింథీ 1:22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముని మన హృదయంలోనికి సంచకరువులుగా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముని మన హృదయంలోనికి సంచకరువుగా అనుగ్రహించాడు. మన హృదయంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ నాయనా తండ్రి అని మొరపెడుతున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రికి రెండవ కుమారుడు. మనలను ఆదరించే ఆదరణకర్త. మనతో ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. మనలోనున్న పరిశుద్ధాత్ముని దుఃఖపరచకూడదు. మనలోనున్న పరిశుద్ధాత్ముని దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీ 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే
మనము దేవుని పిల్లలముగా ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనము దేవుని పిల్లలుగా ముద్రింపబడతాము. ఇలా మనల్ని చేశాడు కాబట్టి ఈయనకు దత్తపుత్రాత్మ స్వీకృత పుత్రాత్మ అని కూడా అంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనము దేవుని పిల్లలుగా ముద్రింపబడతాము. ఇలా మనల్ని చేశాడు కాబట్టి ఆయనకు దత్తపుత్రాత్మ స్వీకృత పుత్రాత్మ అని కూడా అంటారు. మనపై ఎంత జాగ్రత్తో మీకు ఈ పాఠం ద్వారా అర్థమైతే జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాం.